హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏమిటంటే, మేము లాస్ట్ సండే పిల్లల్ని ప్లే జోన్కి అయితే తీసుకొచ్చాము. సో అక్కడ రీసెంట్గా అయితే ఇది పెట్టారన్నమాట, రోప్ కోర్స్ అండ్ అడ్వెంచర్ అంట. సో అయితే ఇది ఇంతకుముందు లేదు, బట్ ఇప్పుడైతే రీసెంట్గా పెట్టినట్టున్నారు. చూసారా, పిల్లలకి ఇది రోప్ కోర్స్ అంట. అసలు నేనైతే షాక్ అయిపోయింది, బాబాయ్ ఎంత పెద్దది ఉంది అంటే. కొంచెం రిస్కే కదా, అక్కడి నుంచి ఏదైనా పడిపోయినా భయం వేస్తుంది. సో ఇది ఇంత చాలా డేంజరస్గా ఉందనిపించి వీడియో అయితే తీసాను. సో ఫస్ట్ అయితే ఏం లేదు, ఇది కొత్తగా పెట్టినట్టున్నారు. ఆ తర్వాత దీన్ని కొంచెం ఇది చూసి వీడియో అనేది స్టార్ట్ చేశాను, లేదంటే నేనేం వ్లాగ్ షూట్ చేద్దాం అనుకోలేదు. నెక్స్ట్ అయితే ప్లే జోన్కి వచ్చేసాము. అసలు యాక్చువల్గా కార్డులో మనీ ఉండిపోయిందని చెప్పి వచ్చాము. సో వాళ్ళు, మా బాబు కూడా ఎక్కడికైనా వెళ్దామమ్మా అనేసి అంటే, సరే ఈ కార్డులో ఎలాగో మనీ ఉంది కదా అని వచ్చాం. అదేంటంటే మొన్నటి వరకు ఓన్లీ లేహాకి తీసేవాళ్ళం కాదు టికెట్, బట్ ఇప్పుడు ఇద్దరికి తీయాల్సి వస్తుంది. లేహా అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది ఈసారి. సో ఇలా ప్లే జోన్లో చాలా అయితే ఉంటాయి కదా, పిల్లలకి ఎక్కువ తీసుకొచ్చినా సరే బోర్ కొట్టేస్తుంది, ఫాస్ట్గా ఏదైనా బోర్ కొట్టేస్తుంది పిల్లలకైతే. సో ఇక్కడైతే ట్యాగ్స్ వేస్తున్నారు, కార్డ్ స్వైప్ చేసి. ఇన్నాళ్ళు ట్యాగ్స్ వేసేవారు కాదు, ఇప్పుడు రీసెంట్గా ట్యాగ్స్ పెట్టినట్టున్నారు. మా లేహాకి కూడా ట్యాగ్ వేస్తున్నారు. లేహాకి ఫస్ట్ టైం కార్డ్ స్వైప్ చేసాము, ఎప్పుడు ఫ్రీనే, చిన్నది కదా అనేసి. బట్ ఇప్పుడు తను కూడా, అయినా యాక్చువల్గా దశు కన్నా లేహా బాగా ఎంజాయ్ చేసింది. ఈ బాల్పూల్లో ఎవరో ఒకరు అయితే వెళ్తారు కదా పేరెంట్. సో మా హస్బెండ్ అయితే వెళ్ళారు. నాకైతే అసలు ఇక్కడికి ఇంట్రెస్ట్ లేదు మాట, కానీ పిల్లల కోసం అయితే వచ్చాను. ఎందుకో నాకు ప్లే జోన్ అది పెద్ద ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు. సో లేహా చూడండి, చక్కగా ఫస్ట్ వాళ్ళు అన్నీ నేర్పించాడు ఎలా స్లైడ్ చేయాలనేసి. ఇంకంతే, నెక్స్ట్ తనే చక్కగా ఎక్కేసి స్లైడ్ చేసేసి ఇలా అయితే చక్కగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇదిగోండి, ఎక్కుతున్న వీడియో అయితే చూపిస్తున్నాను. చాలామంది పిల్లలైతే వచ్చి, అసలు యాక్చువల్గా క్రౌడ్ తగ్గిపోయింది. ఇంతకు ముందు అయితే చాలా ఎక్కువ ఉండేది. ఒక్కసారి అయితే మేము రిటర్న్ బ్యాక్ కూడా వెళ్ళిపోయాం ఆ క్రౌడ్ చూసి. స్టార్టింగ్లో అయితే ఇంకా నార్మల్గా ఉండేది కదా, ఏసీస్ అసలు కూలింగ్ సరిపోయేది కాదు. ఇప్పుడైతే చాలా క్రౌడ్ తగ్గిపోయింది. అంటే ఇలాంటి ప్లేసెస్కి ఒక 1 టైమ్స్ 2 టైమ్స్ వస్తారు. సో ఎక్కువ రారు కదా, ఎక్కువ వచ్చినా సరే ఎప్పుడూ గ్యాప్ ఇస్తూ రావాలి. సో బట్ ఇప్పుడైతే తగ్గిపోయింది. నెక్స్ట్ స్నో వాల్ పెట్టారు కదా, మోస్ట్లీ అక్కడికి వెళ్తున్నట్టున్నారు అందరూ. చూడండి ఎంత చక్కగా జారిపోయిందో లేహా, ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. దశు దీనికోసమనే ఇది ఆడడానికి అయితే వస్తానన్నాడు. సో ఇక్కడ అన్నీ ఉంటాయి కదా, ఒక్కొక్కటి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు వాళ్ళని చూడడమే నేను ఎక్కువ ఆడేదని కాదు, బట్ ఈసారి నాకు చాలా బోర్ కొట్టేసింది అనమాట. సో బోర్ కొట్టేసిందని చెప్పేసి అక్కడ పజిల్స్ ఉంటే నేను కూడా పజిల్స్ అవి ఆడేనమాట. అంటే ఇదిగోండి, ఇక్కడ ఇలా పజిల్స్ ఉంటాయి. సో కొన్ని పజిల్స్ ఇంకా మరి నేను ఏం చేయాలి, నాకు అంటే ఇంకా లేహాని ఒకప్పుడు కేర్గా చూసుకొని ఆడించడం అది చేసేవాళ్ళం. ఇప్పుడు తనంతటి తనే ఆడేస్తుంది. సో జస్ట్ అలా కూర్చునే బదులు టైంపాస్ అవుతుంది కదా, నేను కూడా ఈ పజిల్స్ అవి చేస్తున్నాను. ఇలా పజిల్స్ చేస్తే కొంచెం టైంపాస్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ అయితే లేహాని మళ్ళీ స్వింగ్ అది ఎక్కించి అలా ఆడిపిస్తూ ఉన్నాము. నేనైతే నార్మల్గా అప్పుడప్పుడు దీన్ని ఆడేదాన్ని ఎప్పుడైనా వచ్చినప్పుడు, బట్ ఇక్కడ శాండ్ పిట్ కూడా ఉంది. ఈసారి కూడా స్వింగ్ ఎక్కాను, బట్ బేగా దిగిపోమన్నారు అనమాట. సో శాండ్ పిట్ దీనికి మళ్ళీ సపరేట్ ఎంట్రీ 200 పే చేయాలి మళ్ళీ దీనికి సపరేట్గా. సో దీనికి నేను ఇంకెప్పుడు దీంట్లోకి అయితే పిల్లల్ని ఎప్పుడు పంపించలేదు, వాళ్ళు కూడా ఎప్పుడు అడగలేదు అన్నమాట ఇందులోకి వెళ్తామనేసి. సో దీన్ని జైలోఫోన్ అనొచ్చు, పియానో అనొచ్చు, ఏమైనా అనొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే, దీనికి ఇది ఇలా ప్రెస్ చేస్తుంటే మ్యూజిక్ వస్తుంది. నాకు తెలీదు, నేను జస్ట్ అనుకోకుండా ఒక పాప ఇలాగా దీన్ని ప్రెస్ చేస్తే మ్యూజిక్ వచ్చిందన్నమాట. సో ఇదేదో బాగుందని చెప్పి నేను కూడా కాసేపు ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ ఇలా స్వింగ్ కూడా ఆడనమాట, స్వింగ్ చేసాము. యాక్చువల్గా నేనైతే ఇక్కడికి వద్దామని అయితే ఏం రెడీ అవ్వలేదు, జస్ట్ నార్మల్గా అలా బయటికి వెళ్దాము చల్లగాలికి అనుకున్నాము. ఇంకా అలా ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. సో అందుకే క్యాజువల్గా అలా వచ్చేసాము, ఏం రెడీ ఏం అవ్వలేదు. నెక్స్ట్ అయితే నేను కూడా ఇది ఎంజాయ్ చేశాను, నాకైతే స్వింగ్ చాలా ఇష్టము. సో ఇదొక
సర్కిల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే వాళ్ళు దిగిపోమన్నారు. నెక్స్ట్ అక్కడ నుంచి అయితే షాపింగ్ అయితే వెళ్ళాము. ఎన్ని డ్రెస్సులు ఉన్నా డ్రెస్సులు లేనట్టే అనిపిస్తుంది నాకైతే. సో అన్నీ అంటే ఆఫీస్కి స్కూల్కి వేసుకెళ్తే కొద్ది అన్నీ కొంచెం ఎందుకో బాగా పాతవైపోతున్నట్టు అనిపిస్తుంది. సో మనకి ఆడవాళ్ళకి ఎన్ని డ్రెస్సులు ఉన్నా లేనట్టే కదా. నేను కూడా అలానే 2 టాప్స్ అయితే తీసుకున్నాను. సో మ్యాక్స్కి వెళ్ళాను, మ్యాక్స్కి షాపింగ్కి వెళ్ళాను. అక్కడ నుంచి సిఎంఆర్ సెంట్రల్ దగ్గరే కదా. సో సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళి మా పిల్లలు అక్కడ ఫుడ్ కోర్ట్కి వెళ్తే నేనేమొచ్చి మ్యాక్స్లో ఫుల్గా ఫుల్గా ఏం కాదు, నేను 2 టాప్స్ తీసుకున్నాను. లేహాకి ఒక డ్రెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు లేహా కూడా స్కూల్కి వెళ్తుంది కదా, సో తనకు కూడా డ్రెస్సెస్ సరిపోవట్లేదు. డోస్కి 2 డ్రెస్సెస్ అలా అవుతున్నా అసలు ఏం సరిపోవట్లేదు అనమాట. ఆడపిల్లలకి ఎన్ని బట్టలున్నా సరిపోవు. సో ఇలా అయితే లేహాకి ఒక 2 డ్రెస్సెస్ తీసుకున్నాను, 2 పైర్స్, అందులో తనకి ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి ఇదిగోండి డ్రెస్. నెక్స్ట్ అక్కడి నుంచి అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాను. అప్పటికి చాలా ఆకలి వేసేసింది. సో ఫుడ్ కోర్ట్కి వెళ్ళి మా పిల్లలు అప్పటికే తినేశారు. నేను ఇంకా ఇక్కడ బిల్డింగ్ దగ్గరే ఉండిపోయాను. సో వెళ్ళి నేను దోశ ఆర్డర్ పెట్టుకొని దోశ ఆర్డర్ చేసి వచ్చింది రెడీగా. సో దోశ తినేసాను. దోశ తినేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇలా ఒక సండే అయితే మా సండే ఇలా గడిచింది. బట్ ఈ సండే ఇలా గడిచిందా, నెక్స్ట్ సండే ఇంకొంచెం డిఫరెంట్గా గడిచింది. అంటే అంటే ఎవ్రీ వీక్ బిజీగానే ఉంటాం కదా. సో నెక్స్ట్ సండే ఈ సండే అయితే ఎక్కడికి వెళ్తున్నామంటే ఆటోలోని దశబాబు ఫస్ట్ టైం చెస్ టోర్నమెంట్కి వెళ్తున్నాడు. సో తీసుకెళ్తున్నాను అనమాట. చెస్ క్లాసెస్కి వెళ్తున్నాడు కానీ బట్ ఎలా ఆడతాడో ఏంటన్నది నాకు తెలియదు. ఇదిగోండి గాజువాక లయన్స్ క్లబ్లో అయింది చెస్ టోర్నమెంట్. సో అక్కడికైతే వచ్చాము. ఫుల్ క్రౌడ్, చాలామంది పేరెంట్స్. నేను ఫస్ట్ టైం వచ్చాను అనమాట. నాకు కూడా తెలీదు ఇలా ఈవినింగ్ వరకు అవుతుందని. సో నేను స్నాక్స్ ఒకటే తీసుకొని వచ్చాను. బట్ తర్వాత తెలిసిందన్నమాట ఇలా ఈవినింగ్ వరకు ఉంటాయి. 7 రౌండ్స్ మనం విన్ అయినా లూజ్ అయినా ఆడాల్సిందే. అందుకని చెప్పేసి తెలిసిన వాళ్ళందరూ బాగా ఫుల్గా అన్ని ఇదిగోండి ఒక రౌండ్ ఫినిష్ చేసి వచ్చాడు. విన్ అయ్యామంటే లేదు అని చెప్తున్నాడు. మీన్వెల్ లేహా వాళ్ళ అన్ని దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి చాలా గొడవ చేసేది. నాకు తెలీదు ఈవినింగ్ వరకు అవుతుందని చెప్పాను కదా, లేదంటే లేహాన్ని తీసుకొచ్చేదాన్ని కాదు. సో ఉంచేసేదాన్ని. బట్ మధ్యలో ఆఫ్టర్నూన్ తరుణొచ్చి తీసుకొని వెళ్ళిపోయింది. నెక్స్ట్ అయితే ఇదిగోండి చెస్ టోర్నమెంట్ లోపల ఉంది. స్పేస్ అయితే లేదు, లోపల కొంచెం కూల్గానే ఉంది. బట్ మేము బయట అలాగా టెంట్ కింద కూర్చున్నాము. స్పేస్ లేదు కూర్చోడానికి, చైర్స్ అవి ఏం లేవు అన్నమాట. ఫుల్ ఆక్యుపైడ్గా ఉంది లోపల. లేహా ఎలా ఏదో ఆడుకుంటుంది. సో ఏంటంటే ఎవ్రీ 1 అవర్కి రౌండ్ స్టార్ట్ అవుతుంది. రౌండ్స్ త్వరగానే ఫినిష్ అయిపోతున్నాయి కానీ బట్ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ అయితే ఉంటుంది. లంచ్ కలిపి లంచ్కి నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవ్వడానికి ఎక్కువ టైం గ్యాప్ అయితే ఉంది. ఈలోగా చాలామంది పిల్లలు ఫోన్లు అవి చూసుకుంటున్నారు కానీ ఇక్కడ మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు మాత్రం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా, కక్క బువ్వ అవి ఆడుకుంటున్నారు. నెక్స్ట్ అప్పుడప్పుడు తాండ్రి అలాంటివి ఆడుకుంటున్నారు అనమాట. అస్సలు ఫోన్ చూస్తామని అసలు అడగదు. అలాగని చూడడం నేను చెప్పని ఎవరైనా చూస్తే చూసేస్తాను. సో ఈ విధంగా అయితే వాళ్ళిద్దరికిద్దరు ఆడుకున్నారు. చాలామంది పిల్లలు అంటే టైం అయితే చాలా వెయిటింగ్ ఉంటుందన్నమాట. వాళ్ళు కొంతమంది అయితే చెస్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ఫోన్లో. కొంతమంది పిల్లలు బోర్డు తెచ్చుకొని బోర్డు ఆడుకున్నారు అన్నమాట. సో మా బాబు మా పాప ఇలాగా ఈ గేమ్ అయితే ఆడుకున్నారు. ఎక్కువ నైట్ టైము వాళ్ళ డాడీ ఇది ఆడిస్తారనమాట. సో ఇది ఆడించడం వలన వాళ్ళకి కొంచెం ఇలాంటి టైంపాస్ అయితే అయ్యింది. నెక్స్ట్ తర్వాత మా పాప తరుణ్ వచ్చాక నాకు లంచ్ తీసుకొని వచ్చారు, నాకు దశుకి. సో లేహాని ఇచ్చేసిన తర్వాత దశు బాబు కొంచెం వేరే అబ్బాయితో ఆన్లైన్లో చెస్ అయితే ఆడుకున్నాడు. సో అలా అయితే ఆ టైం అంతా ఒక డే అంతా ఇలానే గడిచింది. నెక్స్ట్ లాస్ట్ రౌండ్ అయ్యేసరికి పేరెంట్స్ అందరూ అయితే ఇలా ఉన్నారు. నేను అసలు ఫస్ట్ టైం టోర్నమెంట్కి తీసుకెళ్ళాం. సో నేను మా అబ్బాయి ఏదో గెలిచేయాలని కాదు కానీ జస్ట్ అంటే ఎలా ఉంటుందా అని ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే వెళ్ళాను. సో ఇంకొక సండే ఇలా గడిచింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.